ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒకప్పుడు లక్ష్మిని చూస్తే అమాయకురాల్లా కనిపించేది, కాని ఇప్పుడు అబద్ధాల కోరులా కనిపిస్తోంది. మాటలో నిజం లేదు, మనస్తత్వంలో నిజాయితీ లేదు, మనిషిలో స్థిరత్వం లేదు. అత్తయ్య గారు, అది ఇంకా మాట్లాడక లక్ష్మి. అమ్మయ్య, టాపిక్ డైవర్ట్ అయిపోయింది. ఆ దొంగ స్వామీజీ గురించి మర్చిపోయి లక్ష్మి పనికి మాలిన పనుల గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. ఒకసారి లక్ష్మి చెప్పేది కూడా వినొచ్చు కదా అరవిందా? అవసరం లేదండి. చూడు లక్ష్మి, కోర్టు తీర్పుంది, పోలీసులు అండుందని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తించడానికి వీల్లేదు. ఆరు నెలల పాటు ఈ ఇంటి కోడలిగా ఉంటే ఈ ఇంటి పద్ధతులని పాటించాలి, ఈ ఇంటి ఆచారాలకి తగ్గట్టే నడుచుకోవాలి. ఇలా నీకిష్టం వచ్చినప్పుడు పోతాను, ఇష్టం వచ్చినప్పుడు వస్తాను అంటే కుదరదు. నువ్వు ఏం చేసినా, ఎందుకు చేస్తున్నా ప్రతి ఒక్కరికీ తెలియాలి. ఇకపై నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తానంటే నేను సహించను, భరించను. గుర్తుపెట్టుకో. లక్ష్మి, ఇంట్లో ఇప్పటికే ఎదురవుతున్న సమస్యలు చాలవా? జరుగుతున్న గొడవలు సరిపోలేదా? ఇంకా కొత్త కొత్త సమస్యలు ఎందుకు తెచ్చిపెడతావు? పద్ధతి మార్చుకో. ఏంటి లక్ష్మి ఇదంతా? నీకేదన్నా అవసరం అయితే ఇంట్లో ఎవరో ఒకరికి చెప్పచ్చు కదా, లేకపోతే ఎవరినైనా అడిగి తెప్పించుకోవచ్చు కదా. అంతేగాని ఇలా అర్ధరాత్రి అపరాత్రి అని తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడికి ఎందుకు వెళ్ళడం? ఇప్పుడు అందరి చేత ఎందుకు నిందలు పడ్డం? చూడుదినా, నువ్వందరితో సంబంధాలు తెంచుకుందాం అనుకున్నావు, ఎవరూ నీకు అక్కర్లేదు అనుకున్నావు, పర్వాలేదు. కానీ నీకేదైనా కావాలంటే చేసి పెట్టడానికి ఇక్కడ అందరూ సిద్ధంగా ఉన్నారు. నోరు తెరిచి అడిగితే చేసి పెడతారు. అంతేగాని ఇలా నీకిష్టం వచ్చినట్టు చేయొద్దు. చూడు లక్ష్మి, నువ్వు ఇలా నీ ఇష్టం వచ్చినట్టు జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.